విజయవాడలోని కనకదుర్గ నగర్ 3వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లిన తనకు ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందన్నారు దేవినేని. అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు 3వ డివిజన్లో పర్యటించాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని, మాటలు తప్ప చేతలు తెలియని నేత గద్దెను విమర్శించారు దేవినేని. వైసీపీ అభివృద్ధి సంక్షేమం చూసి తమకు ఒక ఛాన్స్ ఇవ్వాలని, ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ దాకా ఈరోజు కాలనీ అధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి, అన్ని కాలనీల అధ్యక్షులు సెక్రటరీస్ కలిపి ఈరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి, అన్ని కాలనీల పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు మాతో పాల్పంచుకోవటం, మా ప్రచార కార్యక్రమాలు పాల్పంచుకోవటం, వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాం. రెండోది, ఈరోజు ఈ ప్రాంతంలో నడుస్తుంటే కరెన్సీ నగర్ అవనివ్వండి, దాని తర్వాత కనకదుర్గ నగర్ మొత్తం కానివ్వండి, రామచంద్ర నగర్లో రోడ్లు టెంపుల్ కానివ్వండి, గణేష్ నగర్లో రోడ్లు కానివ్వండి, అదేవిధంగా కామినీ నగర్లో మొత్తం రోడ్లు కానివ్వండి, విజయలక్ష్మి కాలనీ మొత్తం రోడ్లు కానివ్వండి, అదేవిధంగా నాగార్జున నగర్ ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, ఈ కాలనీ ప్రాంతంలో నడుస్తూ ఉంటుంటే ఈరోజు ఎంతో సంతోషంగా. ఎందుకంటే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైతే అభివృద్ధి జరగట్లేదని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఉదాహరణ ఈరోజు 3వ డివిజన్లోని కరెన్సీ నగర్ దగ్గర నుంచి విజయలక్ష్మి కాలనీ ప్రాంతం. ప్రతి రోడ్డు ఇక్కడ స్థానికంగా పెద్దలు అడిగిన ప్రతి రోడ్డు గర ఏ రోజు గర కాదనకుండా, ఏ రోజు గర కాదు అని చెప్పకుండా ఈరోజు అన్ని రోడ్లు వేసిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ